ఇది మామూలు కథ కాదు, వ్యూహరచనలో, స్ట్రాటజీలో ఇదొక మాస్టర్ క్లాస్ అని చెప్పొచ్చు. మరింకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఈ పవర్ఫుల్ లైన్ చూడండి. దక్షిణారణ్యం, ఇది గర్వాల అడవి, గాయాల అడవి, గర్జనల వెనుక దాగిన వ్యూహాల అడవి. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇది కేవలం ఏదో భౌగోళిక ప్రాంతం గురించి మాత్రమే చెప్పట్లేదు. ఎప్పటినుంచో ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ఉత్తర ప్రాంతం వాళ్ళు ఎంత ప్రయత్నించినా పూర్తిగా తలవంచని ఒక ప్రత్యేకమైన ప్రాంతం గురించి ఈ సోర్స్ టెక్స్ట్ మనకు చెబుతుంది. ఇప్పుడు అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, సరిహద్దుల పునర్విభజన. సింపుల్గా చెప్పాలంటే, అడవిలో రాబోతున్న ఒక అతిపెద్ద మార్పు. ఏ జంతువు గర్జన ఎంత దూరం వినిపించాలనేది ఈ మార్పే డిసైడ్ చేయబోతోంది. ఖచ్చితంగా ఈ టైంలోనే ఉత్తర శిఖరాలపై కూర్చున్న గంభీరమైన సింహం ఒక పక్కా ప్లాన్ వేసింది. తనకనుగుణంగా ఈ మార్పును వాడుకోవడానికి, దక్షిణ అడవి రూపురేఖలను పూర్తిగా మార్చేయడానికి ఒక అతి తెలివైన నక్కను రంగంలోకి దించింది. ఇక్కడే అసలు ఆట మొదలైంది. సో ఇప్పుడు నక్క వేసిన మొదటి వ్యూహం ఏంటో చూద్దాం. అదే సింహం మరియు దాని పాత శత్రువులు. ఆ శత్రువుల ప్రతిఘటనను ఎలా నిర్వీర్యం చేసింది. తూర్పు వైపున ఒకప్పుడు సింహాన్ని అడుగడుగునా అడ్డుకున్న ఒక పవర్ఫుల్ త్రయం ఉండేది. వారెవరో కాదు, అపారమైన అనుభవంతో, చారిత్రక జ్ఞానంతో పోరాడే వృద్ధ గజరాజు, మెరుపు వేగంతో దాడి చేసే యువ చిరుతపులి, ఇక మూడోది భయంకరమైన మొండితనంతో దేన్నైనా తట్టుకుని నిలబడే ఎలుగుబంటి. ఈ మూడింటి టార్గెట్ ఒక్కటే, ఉత్తర ప్రాంతం వాళ్ల ప్రభావాన్ని తగ్గించడం. ఆ రోజుల్లో అడవిలో ఎక్కడ చూసినా సింహం వర్సెస్ ఈ త్రయం అన్న రేంజ్లో అరుపులు వినిపించేవి. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాలం అన్ని బంధాలను మారుస్తుంది. ఒంటరిగా నిలబడే కాలం పోయిందని గజరాజుకు అర్థమైంది. వట్టి వేగం ఉంటే సరిపోదు, ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ కావాలని చిరుత రియలైజ్ అయ్యింది. ఇక ఎలుగుబంటి అంటారా, అప్పటికే చాలా గాయపడి అలసిపోయింది. ఇంకేముంది, నక్క ఈ వీక్నెస్లన్నింటినీ క్యాచ్ చేసింది. ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే, ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న ఈ ముగ్గురిని తీసుకొచ్చి డైరెక్ట్గా సింహం పక్కన మిత్రులుగా కూర్చోబెట్టింది. ఈ అడవి చరిత్రలోనే ఇదొక అతిపెద్ద గేమ్ చేంజర్. రైట్, ఇప్పుడు ఈ వ్యూహంలో ఇంకొంచెం లోపలికి వెళ్దాం. అదే కొండనాగు ఎంట్రీ మరియు అడవిదున్న మొండితనం. సింహం చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద కోట తయారవుతోంది. అయితే ఇక్కడ నక్క ఒక సరికొత్త విభిన్నమైన జంతువుని రంగంలోకి తెచ్చింది. అదే నిశ్శబ్ద కొండనాగు. చూడండి, ఇది అస్సలు గర్జించదు, కానీ దీని ప్రతి కదలిక వెనుక ఒక పక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది. నక్కకొక విషయం చాలా క్లియర్గా తెలుసు. గట్టిగా అరిచే మృగాల కంటే ఇలా సైలెంట్గా ఉంటూ గురి తప్పకుండా కాటేసే కొండనాగులే చాలా పవర్ఫుల్ అని. అందుకే ఈ మహావ్యూహంలో ఇదొక అతి కీలకమైన అస్త్రంగా మారింది. ఇప్పుడు మ్యాప్ పరంగా చూస్తే ఈ ప్రెషర్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. పడమర వైపున పర్వతాల్లోని గజరాజులు, పులులు అన్నీ ఇప్పటికీ సింహం వైపు వచ్చేసాయి. అంటే మొత్తం దక్షిణాడవి చుట్టూ ఒక భారీ ప్రొటెక్షన్ రింగ్ తయారవుతోంది. అంతా సెట్ అనుకున్న టైంలో సరిగ్గా మధ్యలో ఉన్న మైదానాల్లో ఒక అడవి దున్న మాత్రం ఈ వలయానికి తలవంచడానికి ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. చాలా ముండిది అనమాట. ఇక్కడే మనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. ఒక గొప్ప వ్యూహకర్త అసలు తలవంచని కేవలం తన ప్రాంతీయ గర్వమే బలంగా బ్రతికే ఒక శత్రువుని ఎలా ఓడిస్తాడు? ఆ అడవి దున్నకు పెద్ద గర్జనలు లేకపోవచ్చు, కాని దాన్ని ఢీకొట్టడం నక్కకు ఒక అతిపెద్ద ఛాలెంజ్. మరి నక్క ఏం చేసింది? డైరెక్ట్గా వెళ్ళి ఫైట్ చేసిందా? లేదు. ఈ సోర్స్ టెక్స్ట్ ప్రకారం నక్క వాడిన ప్లాన్ ఏంటంటే టోటల్ ఎన్సర్కిల్మెంట్, అంటే చుట్టుముట్టడం. గర్జనలతో, అరుపులతో ఎదురుకెళ్లడం మానేసి దాని చుట్టూ ఉన్న అడవులన్నిటినీ ముందు తన కంట్రోల్లోకి తెచ్చుకుని ఆ దున్నను సైలెంట్గా బ్లాక్ చేసేసింది. వాట్ స్ట్రాటజీ కదా. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్లో మూడో భాగం, సముద్ర తీరం మరియు అక్కడ మారుతున్న ప్రవాహాలు, కొత్త ముసలి ఎంట్రీ గురించి తెలుసుకుందాం. సో కాల్డ్ ల్యాండ్ పాలిటిక్స్ దాటి ఇప్పుడు సముద్ర తీరానికి వెళ్దాం. ఇక్కడ నీటి సామ్రాజ్యాన్ని ఒకప్పుడు ఎవరూ టచ్ చేయలేని ఒక శక్తి శాసించేది. ఇక్కడ మనకు జనరేషన్ గ్యాప్ క్లియర్గా కనిపిస్తుంది. పాత ముసలి తన పాత గాయాల జ్ఞాపకాలతో పోరాడుతుంది. ఒకప్పుడు దానికి తిరుగులేని సిద్ధాంతం ఉండేది, కానీ ఇప్పుడు వీక్ అయిపోయింది. దాని ప్లేస్లోకి వచ్చిన కొత్త ముసలి భవిష్యత్తు భయాలతో ఫైట్ చేస్తోంది. ఇది చాలా ఫాస్ట్, అదే నీరు, అదే భాష, కానీ దీని స్టైల్ ఆఫ్ అటాక్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ లాజిక్ ఏంటంటే, సింహం ఎప్పుడూ నేలమీదే కింగ్, అది నీటిలోకి దిగి ఫైట్ చేయలేదు. ఇక్కడే నక్క తన బ్రిలియన్స్ చూపించింది. ముసలితో దాని సొంత ఏరియాలో ఫైట్ చేయడం కరెక్ట్ కాదని ఏకంగా ఆ నీటి ప్రవాహాన్నే మార్చేసే ప్లాన్ వేసింది. శత్రువుతో ఫైట్ చేయడం కంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ను మార్చేయడం అన్నది ఇక్కడ హైలైట్. ఫైనల్గా ఇదంతా కలిపితే ఏమవుతుందో చూద్దాం. అదే నక్క వేసిన మహాపద్మ వ్యూహం. ఇప్పుడు ఈ పజిల్ మొక్కలన్నింటినీ ఒకసారి కలిపి చూడండి. ఎంత అద్భుతంగా ఈ చెస్బోర్డ్ సెట్ అయిందో మీకు అర్థమవుతుంది. ముందుగా ఒకప్పుడు ఎదిరించిన ఆ త్రయాన్ని మిత్రులుగా మార్చుకుంది. సైలెంట్గా ఉండే కొండనాగును ఇన్నర్ సర్కిల్లోకి తెచ్చింది. పడమర పర్వతాలను లాక్ చేసి ఆ ముండి దున్నను చుట్టుముట్టింది. ఇక ఫైనల్గా కోస్టల్ ఏరియాలో నీటి ప్రవాహాన్ని మార్చేసి కొత్త ముసలిని కట్టడి చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే, ఈ పెద్ద గెలుపు అనేది గర్జనలతో రాలేదు, రిలేషన్స్ని మార్చడం ద్వారా, చుట్టుముట్టడం ద్వారా వచ్చింది. ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఈ సోర్స్ టెక్స్ట్ ఒక పవర్ఫుల్ థాట్తో మనల్ని వదిలేస్తుంది. అదేంటంటే, శత్రువులను ఓడించడం కంటే ఒకప్పుడు మనల్ని ఎదిరించిన వాళ్లనే మన సర్కిల్లోకి తెచ్చుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన వ్యూహం. దక్షిణారణ్యం భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పెద్ద చెస్ గేమ్లో గర్జనల ప్లేస్ని సైలెంట్ స్ట్రాటజీలు ఎలా రీప్లేస్ చేశాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఒక శత్రువును ఓడించడం గొప్ప, లేక వాళ్లను మిత్రులుగా మార్చుకోవడం ఇంకా పవర్ఫుల్ స్ట్రాటజీనా?